అందరికీ నమస్కారం. ఎగ్జిట్ పోల్ కి ఒక్క రోజు, రిజల్ట్ కి 3 రోజులు. ఆంధ్రప్రదేశ్ లో అంతా హీట్ పెరిగిపోయింది. ఎలక్షన్ హీట్. ఇంతకీ ఎవరు గెలబోతున్నారు ఏంటి? జూన్ 4వ తారీఖున ఎవరు సంబరాలు చేసుకోబోతున్నారు? ఇది అందరిలో ఉత్కంఠ ఉంది. దానికి సంబంధించి రకరకాల సర్వేలు వస్తున్నాయి. మరొక సర్వే వచ్చింది, సెన్సార్ రిపోర్ట్. అంటే తెలంగాణకు సంబంధించిన ఈ యొక్క సెన్సార్ రిపోర్ట్ అనే ఒక సర్వే ఈ రోజు వచ్చింది. వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ, అంటే డేటెడ్ 30/11/2023 నుంచి వాళ్ళు ఇచ్చారు. సెన్సార్ రిపోర్ట్ తెలంగాణ 2023కి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ని వాళ్ళు ఇచ్చారు. ఆ ఎగ్జిట్ పోల్స్ లో కూడా వాళ్ళు చెప్పింది మాత్రం నిజమైంది. వాళ్ళు ఏం చెప్పారంటే, కాంగ్రెస్ పార్టీకి 64 ±4, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 40 ±4, బీజేపీ ఏదైతే ఉందో 7 వచ్చే పరిస్థితి ఉంది, ఎంఐఎంకి 7, అదేవిధంగా అదర్స్కి 1 లేదా 2 వచ్చే అవకాశం ఉందని వీళ్ళు ఈ రిపోర్ట్లో తెలియజేశారు. బట్ తెలంగాణ ఎలక్షన్స్ కి సంబంధించి వాళ్ళు చేసిన ఎగ్జిట్ పోల్ ఇది సేమ్ అదే విధంగా వచ్చాయి. ఫైనల్ రిజల్ట్ కూడా వాళ్ళు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 64, బీఆర్ఎస్ పార్టీకి 39, ఎంఐఎం 7, బీజేపీ 8, అదర్స్ 1. అంటే వీ హ్యావ్ ప్రిడిక్టెడ్ ద పర్ఫెక్ట్ ఎగ్జిట్ పోల్ సీట్ ప్రొజెక్షన్ అల్టిమేట్ అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్గా 2023 తెలంగాణ ఎలక్షన్కి సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రిడిక్ట్ చేశారో అదే నిజమైంది అని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి. దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2024 ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనేది కూడా వాళ్ళు చెప్పారు. ఒక్కసారి ఆ రిజల్ట్ రిపోర్ట్ చూద్దాం. వాళ్ళు కంబైన్డ్ జిల్లాలకు సంబంధించి ప్రిడిక్షన్స్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ఒకసారి కడపకి సంబంధించి ఓల్డ్ కడప డిస్టిక్ సంబంధించి సెనారీ వాళ్ళు చెప్పారు. బద్వేల్ వైసీపీ గెలుస్తుంది, రాజంపేట వైసీపీ గెలుస్తుంది, కడప వైసీపీ, కోడూరు, రాయచోటి, పులివెందుల, కమలాపురం అండ్ జమ్మలమడుగు, మొత్తం ఈ 8 స్థానాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. పొద్దుటూరు అండ్ మైదుకూరు మాత్రం టీడీపీ గెలుస్తుంది. టోటల్ గా 10 స్థానాలు ఉన్నాయి కడప ఓల్డ్ కడపకి సంబంధించి. దాంట్లో 8 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. 2 స్థానాలు అదేంటంటే పొద్దుటూరు అండ్ మైదుకూరు, ఈ 2 మాత్రం టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇది కడపకు సంబంధించిన సినారియో. నెక్స్ట్ చూద్దాం. వీళ్ళు ఓల్డ్ చిత్తూరుకు సంబంధించి కూడా ఎవరు గెలబోతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఒకసారి చూసుకున్నట్టయితే తంబాలపల్లి టీడీపీ గెలుస్తుంది, పీలేరు టీడీపీ గెలుస్తుంది, మదనపల్లి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పొంగునూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చంద్రగిరి ఇక్కడ టీడీపీ గెలుస్తుందని ఈ యొక్క సర్వే రిపోర్ట్ చెప్తుంది. చంద్రగిరి సంబంధించి పులవర్తి నాని వర్సెస్ ఇక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు గెలుస్తారనేది కూడా చాలా ఉత్కంఠ ఉంది. బట్ ఇక్కడ మాత్రం ఈ సర్వే మాత్రం చెప్తుంది చంద్రగిరి టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది. తిరుపతి జనసేన, శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు వైసీపీ, నగరి టీడీపీ గెలుస్తుంది, రోజా ఓడిపోబోతుంది ఇక్కడ నగరి నుంచి అని చెప్తుంది. గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిత్తూరు చూసినట్టయితే టీడీపీ గెలుస్తుంది, పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పలమనేరు టీడీపీ గెలుస్తుంది, కుప్పం టీడీపీ గెలుస్తుంది. టోటల్ గా ఓల్డ్ చిత్తూరుకి సంబంధించి చూస్తే టీడీపీ 8 స్థానాలను గెలబోతుంది, వైసీపీకి 5 స్థానాలు రాబోతున్నాయి. 1 జనసేన పార్టీ గెలుస్తుంది, అది తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం. నెక్స్ట్ తిరుపతి తర్వాత మనం చూస్తే ప్రకాశం జిల్లాకి సంబంధించి రిపోర్ట్ చూద్దాం. ప్రకాశం జిల్లాలో ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే ఎర్రగొండపాలెం వైసీపీ గెలుస్తుంది, దర్శి టీడీపీ గెలుస్తుంది, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల వైసీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. బట్ కొన్ని సర్వేలు మాత్రం చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ గెలబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్తున్న పరిస్థితి. బట్ మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చీరాల అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి సంతనూతలపాటి టీడీపీ గెలుస్తుంది, ఒంగోలు టీడీపీ, కందుకూరు టీడీపీ, కొండపి టీడీపీ, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు వైసీపీ, కనిగిరి టీడీపీ గెలుస్తున్న పరిస్థితి. టోటల్ గా మొత్తం 12 స్థానాలు ఉంటే టీడీపీ 8 స్థానాలు గెలబోతుంది. ప్రకాశం జిల్లాలో కేవలం 4 స్థానాలు వైసీపీ గెలవబోతున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా ప్రకాశం జిల్లా ఓల్డ్ ప్రకాశానికి సంబంధించి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి రిపోర్ట్ ఇది. నెక్స్ట్ చూద్దాం గుంటూరు జిల్లాకి సంబంధించి. నిజంగా గుంటూరులో కోస్తాలో ఎక్కువ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా కూటమికి ఎక్కువ బలం ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఆ బలాబలాలు 2024కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. పెదకూరుపాటి టీడీపీ గెలబోతుంది. ఇక్కడి నుంచి భాష్యం ప్రవీణ్ గెలబోతున్నాడు, మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. తాటికొండ టీడీపీ గెలబోతుంది, మంగళగిరిలో నారా లోకేష్ గెలబోతున్నారు, పొన్నూరు టీడీపీ గెలబోతుంది, వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ గెలబోతున్నారు, జనసేన పార్టీ గెలబోతుంది, బాపట్ల వైసీపీ, దాంతో పత్తిపాటి టీడీపీ గెలబోతుంది, గుంటూరు వెస్ట్ టీడీపీ, గుంటూరు ఈస్ట్ వైసీపీ, చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గెలబోతున్నారు, నరసరావుపేటలో
మరొకసారి ఇక్కడ శ్రీనివాసరెడ్డి గెలబోతున్నారు, సత్తెనపల్లి టీడీపీ కన్నా లక్ష్మణ్ గెలబోతున్నాడు, వినుకొండ టీడీపీ, గురజాల టీడీపీ, మాచర్ల టీడీపీ. నిజంగా చూసుకున్నట్టయితే 2024 ఎలక్షన్ కి సంబంధించి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే గత 15-20 సంవత్సరాలుగా టీడీపీ గెలవని చోట కూడా ఈసారి టీడీపీ గెలుస్తుందని చెప్తుంది. దానికి ఉదాహరణే మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి గెలవబోతున్నాడని చెప్తుంది సెన్సార్ రిపోర్ట్ సర్వే. టోటల్ గా మొత్తం 16 స్థానాలు ఉంటే టోటల్ మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే టీడీపీ 13 గెలబోతుంది. ఉమ్మడి గుంటూరుకు సంబంధించి వైసీపీ 3 గెలబోతుంది. అదేవిధంగా జనసేన పార్టీ 1 స్థానాన్ని గెలబోతుంది గుంటూరు జిల్లాకి సంబంధించి. టోటల్ గా ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించిన రిపోర్ట్ ఇది. నెక్స్ట్ చూస్తే వెస్ట్ గోదావరికి వెళ్తున్నాను. వెస్ట్ గోదావరిలో సినారియో ఎలా ఉంది ఏంటి అని చూస్తే వెస్ట్ గోదావరిలో కోవూరు టీడీపీ గెలబోతున్న పరిస్థితి, నిడదవోలులో జనసేన పార్టీ, ఆచంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ, నర్సాపురం జనసేన, భీమవరం జనసేన, ఉండి టీడీపీ. ఉండిలో రఘురామ కృష్ణరాజు ఎవరైతే ఉన్నారో RRR గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. తణుకు టీడీపీ గెలబోతుంది. తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ, ఉంగుటూరులో వైసీపీ, బెందులూరులో వైసీపీ గెలుస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు. నిజంగా కొన్ని సర్వేలు చూసుకున్నట్టయితే కొటారి అబ్బాయి చౌదరి ఓడిపోతున్నాడని చెప్తున్నారు. బట్ సెన్సార్ రిపోర్ట్ మాత్రం చెప్తుంది ఇక్కడ కొటారి అబ్బాయి చౌదరి గెలబోతున్నాడు, చింతమనేని ప్రభాకర్ ఓడిపోబోతున్న పరిస్థితి అని చెప్తుంది ఈ యొక్క సర్వే. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దెందులూరుకు సంబంధించి ఏలూరులో టీడీపీ గెలుస్తుంది, గోపాలపురం వైసీపీ, పోలవరం వైసీపీ, చింతలపూడి మాత్రం టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా వెస్ట్ గోదావరికి సంబంధించి టీడీపీ 7, జనసేన 4, వైసీపీ 4 గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది వెస్ట్ గోదావరికి సంబంధించి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరికి వద్దాం. ఈస్ట్ గోదావరిలో సినారియో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూసినట్టయితే తుని వైసీపీ గెలబోతుంది. యనమల దివ్య ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఓడిపోబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు పత్తిపాడు టీడీపీ గెలబోతుంది. పిఠాపురంలో జనసేన గెలబోతుంది. పవన్ కళ్యాణ్ గెలబోతున్నారు, మొట్టమొదటిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. కాకినాడ రూరల్ జనసేన, పెద్దాపురం టీడీపీ, అనపర్తి వైసీపీ గెలబోతుంది అని చెప్తుంది. కాకినాడ సిటీ వైసీపీ గెలబోతుంది. దాంతోపాటు రామచంద్రాపురం టీడీపీ గెలబోతుంది. ముమ్మడివరం టీడీపీ గెలబోతుంది. అమలాపురం టీడీపీ గెలబోతుంది. దాంతోపాటు గన్నవరం జనసేన పార్టీ గెలబోతుంది. కొత్తపేటకు టీడీపీ గెలబోతుంది. గన్నవరం తర్వాత గన్నవరం జనసేన పార్టీ గెలిస్తే కొత్తపేట టీడీపీ గెలబోతుంది. నెక్స్ట్ మండపేట కూడా టీడీపీ, రాజానగరం జనసేన పార్టీ, రాజమండ్రి సిటీ టీడీపీ గెలుస్తుంది. రాజమండ్రి రూరల్ కూడా టీడీపీ గెలుస్తుంది. జగ్గంపేట టీడీపీ, దాంతోపాటు రంపచోడవరం వైసీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా చూస్తే టీడీపీకి 10, వైసీపీ 5, జనసేన పార్టీ 4. టోటల్ గా ఓల్డ్ ఈస్ట్ గోదావరికి సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ చూస్తే విజయనగరం జిల్లాకు వస్తాము. విజయనగరం జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఎవరు గెలిచే పరిస్థితి ఉందని చూసినట్టయితే ఒక్కసారి కురుపాం వైసీపీ గెలుస్తుంది. దాంతోపాటు పార్వతీపురం వైసీపీ, సాలూరు వైసీపీ, బొబ్బిలి మాత్రం టీడీపీ గెలుస్తుంది. చీపురుపల్లి వైసీపీ గెలుస్తుంది. గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ గెలుస్తుంది. విజయనగరం టీడీపీ, శృంగవరపుకోట టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెల్లిమర్లకు సంబంధించి లోకం నాగమాధవి గెలుస్తుందని చాలా సర్వేలు చెప్తుంది. బట్ ఈ సర్వే మాత్రం ఇక్కడ వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. బట్ మీ ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెల్లిమర్లకు సంబంధించి టోటల్ గా చూస్తే ఓల్డ్ విజయనగరానికి సంబంధించి టీడీపీ 3 గెలబోతుంది. వైసీపీ ఏదైతే ఉందో 6 గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూద్దాం కృష్ణా జిల్లాలో పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే తిరువూరు ఏదైతే ఉందో టీడీపీ గెలబోతుంది. నూజివీడు వైసీపీ, గన్నవరంలో టీడీపీ గెలబోతుంది. గుడివాడ మాత్రం వైసీపీ గెలుస్తుందని చెప్తుంది సెన్సార్ రిపోర్ట్. నిజంగా ఇప్పటి వరకు చాలా సర్వేలు చెప్పినాయి కొడాలి నాని ఓడిపోబోతున్నాడు గుడివాడకి సంబంధించి చాలా మంది చెప్తున్న పరిస్థితి. సెన్సార్ రిపోర్ట్ మాత్రం ఇక్కడ వైసీపీ గెలుస్తుంది గుడివాడలో చెప్తున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు గుడివాడ రిజల్ట్ గురించి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. గుడివాడకి సంబంధించి కైకలూరు బీజేపీ గెలుస్తుంది. పెడన టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ జనసేన, పామర్రు వైసీపీ గెలుస్తుంది. పెనమలూరు టీడీపీ గెలుస్తుంది. విజయవాడ వెస్ట్ బీజేపీ, సెంట్రల్ టీడీపీ, ఈస్ట్ టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ అండ్ జగ్గయ్యపేట ఏదైతే ఉందో టీడీపీ గెలుస్తున్న పరిస్థితి. టోటల్ కృష్ణా జిల్లాకి సంబంధించి టీడీపీ 10 స్థానాలు గెలుస్తుంటే వైసీపీ 3, బీజేపీ 2 స్థానాలు గెలవబోతున్నాయి ఇక్కడ కృష్ణా జిల్లాకి సంబంధించి. నెక్స్ట్ మనం చూస్తే విశాఖ డిస్టిక్ వద్దాం. విశాఖలో టీడీపీ చాలా ముందంజలో ఉంటది. టీడీపీకి ఎక్కువ అక్కడ ఆదరణ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము.
భీమిలి టీడీపీ గెలుస్తుంది, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, సౌత్ జనసేన, నార్త్ వైసీపీ, వెస్ట్ టీడీపీ, గాజువాక టీడీపీ గెలుస్తుంది, చోడవరం టీడీపీ గెలుస్తుంది, మాడుగుల మాత్రం వైసీపీ గెలుస్తున్న పరిస్థితి. నెక్స్ట్ అరకు వ్యాలీ వైసీపీ, దాంతోపాటు పాడేరు వైసీపీ, దాంతోపాటు అనకాపల్లి కూడా జనసేన పార్టీ గెలుస్తుంది, పెందుర్తి జనసేన, ఎలమంచిలి జనసేన, పైకరావుపేట టీడీపీ, నర్సీపట్నం టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా చూసుకున్నట్టయితే టీడీపీకి 7, జనసేనకి 4. టోటల్ గా చూస్తే టీడీపీకి 7, జనసేనకి 4, వైసీపీ కూడా 4ని గెలుచుకుంటుంది విశాఖపట్నానికి సంబంధించి. నెక్స్ట్ చూద్దాం విశాఖపట్నం తర్వాత శ్రీకాకుళానికి వద్దాం. శ్రీకాకుళంలో సినారియో ఏ విధంగా ఉంది, ఎవరు గెలబోతున్నారు అనేది ఒకసారి చూస్తే ఇచ్చాపురం టీడీపీ, పలాస వైసీపీ గెలుస్తుంది. పలాసకి సంబంధించి గౌతు శిరీష్ గెలబోతున్నారు అని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి. బట్ ఈ సర్వే మాత్రం వైసీపీ గెలబోతుంది పలాసకి సంబంధించి అని చెప్తున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు, మీ యొక్క రిజల్ట్ ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. పలాసకి సంబంధించి టెక్కలి టీడీపీ, పాతపట్నం టీడీపీ, దాంతోపాటు శ్రీకాకుళం వైసీపీ, ఆముదాల వలస టీడీపీ, హెచ్చర్ల వైసీపీ, దాంతోపాటు నరసన్నపేట టీడీపీ, రాజాం టీడీపీ, దాంతోపాటు పాలకొండ కూడా వైసీపీ. ఇది టోటల్ గా ఓల్డ్ శ్రీకాకుళం డిస్టిక్ కి సంబంధించి సినారియో ఈ విధంగా ఉంది. టోటల్ గా చూసుకున్నట్టయితే టీడీపీ 6 స్థానాలు, 4 స్థానాలలో వైసీపీ. ఇది శ్రీకాకుళం రిపోర్ట్. దాంతోపాటు ఇక్కడ చూస్తే ఓల్డ్ నెల్లూరుకి సంబంధించి ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఓల్డ్ నెల్లూరులో పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓల్డ్ నెల్లూరు జిల్లాకి సంబంధించి చూసినట్టయితే కావలి టీడీపీ గెలబోతుంది, ఆత్మకూరులో వైసీపీ, కొవ్వూరు మాత్రం టీడీపీ గెలబోతుంది, నెల్లూరు సిటీ కూడా టీడీపీఏ, రూరల్ కూడా టీడీపీఏ, దాంతోపాటు సర్వేపల్లి వైసీపీ గెలుస్తుంది, గూడూరు వైసీపీ, సుల్లూరుపేట వైసీపీ, వెంకటగిరి టీడీపీ అండ్ ఉదయగిరి టీడీపీ గెలుస్తున్న పరిస్థితి. టోటల్ గా చూసుకున్నట్టయితే టీడీపీ 6 స్థానాలు, 4 స్థానాలలో వైసీపీ గెలబోతుంది ఓల్డ్ నెల్లూరుకు సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు దాకా 175 నియోజకవర్గాలలో అంటే ఉమ్మడి జిల్లాలలో పరిస్థితి ఏంటి అనేది చెప్పాము. టోటల్ గా నంబర్స్ చూద్దాం. ఎవరు 2024 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది సెన్సార్ రిపోర్ట్ ఒక అద్భుతమైన సర్వేని ఇచ్చింది. వాళ్ళు చెప్పిన సర్వే ఏంటో ఒక్కసారి ఫైనల్ నంబర్స్ చూద్దాం. సెన్సార్ రిపోర్ట్ వి ప్రిడిక్ట్ ద రిజల్ట్ ఆఫ్ ద 2024 Andhra Pradesh Assembly elections as follows. TDP 92 plus or minus 4. టోటల్ గా వాళ్ళు ఒక రిపోర్ట్ చెప్పారు. టీడీపీకి 92 స్థానాలు రాబోతున్నాయి, ప్లస్ ఆర్ మైనస్ 4 అని చెప్తున్నారు. జనసేన పార్టీకి 15 స్థానాలు రాబోతున్నాయి, ప్లస్ ఆర్ మైనస్ 2 అని చెప్తున్నారు. బీజేపీకి 2 స్థానాలు రాబోతున్నాయి, ప్లస్ ఆర్ మైనస్ 1 అని చెప్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 66 స్థానాలు రాబోతున్నాయి, ప్లస్ ఆర్ మైనస్ 7 అని చెప్తున్నారు. దాంతోపాటు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 స్థానం రాబోతుంది అని చెప్తుంది సెన్సార్ రిపోర్ట్ అనే ఈ యొక్క సర్వే. టోటల్ గా చూసుకున్నట్టయితే టీడీపీకి 92, జనసేనకు 15, బీజేపీకి 2. టోటల్ గా చూసుకున్నట్టయితే కూటమి అధికారంలో రాబోతుందని చెప్తుంది సెన్సార్ రిపోర్ట్ అనే ఈ యొక్క సర్వే. టోటల్ గా 109 స్థానాలలో ఇక్కడ టీడీపీ కూటమి గెలబోతుంది. మొత్తం 109 స్థానాలని గెలుచుకోబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 66 స్థానాలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. 2019లో వచ్చిన మెజారిటీని కాపాడుకోలేకపోయింది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది ఈ యొక్క సర్వే. టోటల్ గా చూస్తే అన్ని సర్వేలు కూడా ఒకటే చెప్తున్నాయి. 2024 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది, అత్యధిక స్థానాలను గెలుచుకోబోతుంది అని చెప్తుంది. చూడాలి. ఎగ్జిట్ పోల్స్ 1వ తారీఖు సాయంత్రం రాబోతున్నాయి. అదే విధంగా 3 రోజుల్లో రిజల్ట్ కూడా రాబోతుంది. నిజంగా ఈ యొక్క సర్వే సంస్థలు చెప్పిన వివరాలు ఏదైతే ఉన్నాయో సర్వేలు నిజమవుతాయా లేదని తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.